మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యువ నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారు వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా వారి ఆలోచనల్ని వారు చూపినటువంటి మార్గాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీసుకొని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు చేసినటువంటి యాత్ర సందర్భంగా ఈ దేశానికి ఇచ్చినటువంటి పిలుపు సందేశాలు భావి భారత ప్రజానికానికి, భారతదేశ భవిష్యత్తుకి అత్యంత అవసరమైనటువంటి అంశాలు. దేశ సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు దేశానికే ఉండాలి, దేశ ప్రజలకే పంచాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ గర్వంగా ఇది నా దేశం అని సగౌరవంగా తలెత్తుకొని లౌకికవాద భావజాలంతో ఒక ఉమ్మడి కుటుంబంలాగా జాతి నిర్మాణం జరగాలనేది ఈ రెండు అంశాలు ప్రధానంగా ఈ జాతికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఈ రెండు అంశాలు కూడా భారతదేశ సమగ్రత, సమైక్యతకి, దేశ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని మేమందరం భావించడమే కాదు, పూర్తిగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు ఈ దేశానికి నాయకత్వం వహించి వారి ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా కాస్ట్ సెన్సస్, ఓబీసీ అలాగే ఇతర వర్గాలు ఈ దేశంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం జనగణన జరిగి దానికి అనుగుణంగా ఈ దేశ సంపదని పంచాలనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగా పాలనలో వాటా ఇవ్వాలనేది కూడా వారి ఆలోచన. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఈ కాస్ట్ సెన్సస్ అనేది జరగటం కోసం ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసి ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సస్ని చేపట్టాలి. తద్వారా ఈ దేశ సంపద వనరులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ జనాభా దామాషా ప్రకారం పంచబడాలి. వాటితో పాటు పాలనలో కూడా భాగస్వాములు చేయాలనేది మా అందరి డిమాండ్. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం కూడా
ఆలోచిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళిత గిరిజనులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక ఎజెండా ఇచ్చారు. ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంపదను కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులకు పంచేటువంటి విధానానికి స్వస్తి పలకొచ్చు. దేశ ప్రజలకి ఈ సంపదను పంచవచ్చు. ఇదే మన విధానంగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు దేశ భవిష్యత్తుకి పునాదులని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, యువజన కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.